ఇక అవ్వాతాతలపై కసి తీర్చుకుంటుంది చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా టీం. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాము వాలంటీర్లని టార్గెట్ చేస్తూ వస్తోంది టీడీపీ, అలాగే ఎల్లో మీడియా కూడా. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ, వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు? కనీసం అవ్వాతాతలకు పెన్షన్ల విషయంలో కూడా ఇంత అక్కసు వెళ్ళగక్కడాన్ని ఎట్లా చూడాలి? నిజమే కవిత, ఎందుకంటే ఇది మొదటిసారిగా కాదు, గతంలో కూడా అనేక సార్లు తెలుగుదేశం పార్టీనే నేరుగా వాలంటీర్లకు సంబంధించి అనేక ఫిర్యాదులు చేసింది. అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వాలంటీర్లకు సంబంధించి ఎంత దారుణంగా గతంలో వ్యాఖ్యలు చేశారనేది రాష్ట్ర వ్యాప్తంగానే చూస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా పేదల సంక్షేమానికి సంబంధించి ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గతంలోనే పాదయాత్ర సందర్భంగా అనేక జిల్లాల్లో కూడా వారంతా జగన్మోహన్ రెడ్డికి, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకొచ్చే నేపథ్యంలో ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. తద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా 1వ తారీఖు తెల్లవారుజామునే నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధమైన ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే దీన్ని మొదటి నుంచి కూడా చంద్రబాబు అనేక రకాల ఆరోపణలు చేశారు. ఇప్పుడు చివరికి నేరుగా తెలుగుదేశం పార్టీ కాకుండా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ సంస్థతో కూడినటువంటి ఒక సంస్థతో కూడా నేరుగా ఫిర్యాదులు చేసిన పరిస్థితి. సో ఇప్పుడు చూస్తుంటే కనుక రాబోతున్న 2 నెలలు, అంటే ఎన్నికలు జరగబోతున్న 2 సార్లుగా 2 నెలలుగా ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతున్నది మనతో మాట్లాడడానికి ఆ పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్రెడ్డి ఉన్నారు. అప్రెడ్డి గారు, కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే ఒక సర్క్యులర్ జారీ చేసింది వాలంటీర్ల ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టుద్దని. అంటే రేపు 1వ తారీఖు కానీ, ఆ తర్వాత మే 1వ తారీఖు కానీ 2 సార్లు ఆ వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఆగిపోబోతుందా? ఎలాంటి కార్యక్రమం ప్రభుత్వ వైపు నుంచి కానీ మీ పార్టీ వైపు నుంచి చేయబోతున్నారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇష్యూగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రజలకు సంబంధించినటువంటి వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడంలోనూ, దాంతోపాటుగా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళ ఇంటి ముంగిటి తీసుకెళ్లడంలో నిష్పక్షపాతంగా, దార్శనికతతో ఇవాళ ఈ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంటికే పథకాలు చేకూరేలా కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నా ప్రజలకు మాత్రం మంచి చేయాలనే తలంపు ఉన్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. అందుకనే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారో ఆ రోజు నుంచే రకరకాలుగా వాలంటీర్ల పైన అనేకమైనటువంటి కోణాల్లో చంద్రబాబు నాయుడుతో పాటుగా దత్తపుత్రుడు అనేక మార్లు వాళ్ళ మీద, ఎందుకంటే ఇళ్లకు వెళ్ళినప్పుడు కూడా రకరకాలుగా వక్ర భాష్యాలు చెప్పే రీతిలో అనేకమైనటువంటి అభాండాలు వేయటం మనం చూసాం. అంతేకాదు, దాంతోపాటుగా కోర్టుల్లో కేసులు వేయించారు. కోర్టులో కేసులు వేయించడంతో పాటుగా ఇవాళ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా పిటిషన్లు పెట్టడంతో పాటుగా ఆయనకి ఎవరైతే మద్దతుదారులుగా ఉన్నారో, నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రానికి స్టేట్ ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మేధావులని చెప్పుకునే ఆయనతో పాటు కొంతమంది కలిసి ఇవాళ ఎన్నికల కమిషన్కి పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ ద్వారా ఈ వాలంటీర్లని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచమని చెప్పి, అంటే ఎలాంటి సర్క్యులర్ రావడం ద్వారా, అంటే టీడీపీ చేసినటువంటి ఈ పని ద్వారా వాలంటీర్లు దెబ్బతీసినట్ట, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి 66 లక్షల వృద్ధులు, వికలాంగుల మీద దెబ్బతీసినట్ట? అదే నేను చెప్పబోతా ఉన్నా. నిజంగా మీకు మనసు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా వాలంటీర్లని ఈ విధులకు అడ్డుకోవటం ద్వారా, ఆపడం ద్వారా మీరేం సాధించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అవ్వాతాతలకు సంబంధించి కనీసం గంటల తరబడి, రోజుల తరబడి ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్ళకు వచ్చే పెన్షన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు, మరోపక్క దివ్యాంగులకు సంబంధించి కానీ, వితంతువులకు సంబంధించి కానీ ఆఫీసులు చుట్టూ తిరిగి రోజుల తరబడి పెన్షన్ల కోసం వేచి చూసే పరిస్థితుల నుంచి ఇవాళ సూర్యుడు ఉదయించకముందే తలుపు తట్టి
ఆ అవ్వా తాతలకు సంబంధించి కానీ, దివ్యాంగులకు సంబంధించి కానీ, వితంతు మహిళలకు సంబంధించి కానీ ఇవాళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు అడ్డుకున్నారే, వారి ఉసురు మీకు తగలదా? నేను అడుగుతాను. వాలంటీర్లకి ఇవాళ వ్యవస్థలో వాలంటీర్ని 2 నెలల కాలం పాటు విధులుగా దూరంగా పెట్టడం వల్ల వాలంటీర్లకు వచ్చినటువంటి నష్టం లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వా తాతలు కానీ, లేకపోతే వితంతువులు కానీ, లేకపోతే దివ్యాంగులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఆఫీసుల చుట్టూ వెళ్ళాలా? ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గంటల తరబడి వేచి చూసే పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు ఉంటే నేను చెప్తా ఉన్నా, వాళ్ళ ఉసురు మీకు తగలక తప్పదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు, నేను చెప్తా ఉన్నా, ఇటువంటి కుయుక్తులు పన్ని. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 175 స్థానాల్లో 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. అందుకే నోటుకు వచ్చినట్టు మాట. మొన్న మీరు చూసారు శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ అనుకుంటాను, ఏమి ఆ భాష ఏం భాష? ఉగ్రవాదులు, తీవ్రవాదులు వాలంటీర్లు పోలుస్తారా? వాలంటీర్లు పైనుంచి వచ్చారు, ఊడిపడ్డారా? మనలోంచి వచ్చిన వాళ్లే, చదువుకున్న నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులు సమాజానికి సేవ చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తలంపుగా జీతాన్ని కూడా లెక్క చేయకుండా 5,000 6,000 ఇస్తున్నా కూడా వాళ్ళు ఇవాళ 24 గంటల పాటు ప్రజలకి కరోనా లాంటి కల్లోలం వచ్చినా కూడా కన్న బిడ్డలు సైతం దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కన్న బిడ్డల కంటే కూడా ఎక్కువగా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దల అవసరాలను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి మెడికల్ సైడ్ కానీ, లేదా ప్రభుత్వ పరంగా ఇచ్చే కార్యక్రమాలకు సైంది కానీ ఇల్లు తలుపు తట్టి వాళ్ళు ప్రాణాలకు తెగించి సేవలు చేస్తే వాళ్ళని ఈ విధమైనటువంటి పరిస్థితులు, అవమానాలకు గురి చేసే పరిస్థితులా? గతంలో చంద్రబాబు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు, ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఒక 30,000 మంది ఒంటరి మహిళలు మాయమైపోయారు వాలంటీర్ల వాళ్ళని కూడా ఆరోపణ చేశారు. ఎందుకని వాలంటీర్ల మీద ఈ విధంగా వారిద్దరు విషం కక్కుతున్నారంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇవాళ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలాగా వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ₹1 కూడా లంచం లేకుండా, ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండే, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలకు డబ్బులు ఇవ్వాలా, లేకపోతే ఒంటి మీద పచ్చ చొక్కా వేసుకోవాలా, ఇంటి మీద తెలుగుదేశం జెండా కట్టాలా? ఇవాళ ఆ పరిస్థితి కాదు. ఇవాళ ఏ వాలంటీర్ ఏ ఇంటికి వెళ్ళా కూడా అర్హతే ప్రామాణికంగా తీసుకొని, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు చెప్పలా. మొన్న 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేశారా లేదా అని చూడలా, లేదా 2024లో జరిగే ఎన్నికల్లో మరలా తిరిగి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఎక్కడా కూడా అడగలా. అర్హతే ప్రామాణికంగా తీసుకొని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలలో వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో కీలకమైనటువంటి భూమిక వాలంటీర్ల వ్యవస్థ నిర్వహించినటువంటి పరిస్థితులు. వాలంటీర్ల ద్వారా ఏ పెన్షన్ కావాలన్నా, ఏ పథకం కావాలన్నా ఇంటికెళ్ళి తలుపు తట్టి రాసుకుని తీసుకొచ్చి వాళ్ళ ఖాతాల్లో ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మొదటి నుంచి కూడా వాళ్ళకి ఇది కాదు కావలసినది. తెలుగుదేశం నాయకులకో, లేకపోతే దత్తపుత్రుడికో, లేకపోతే ఇవాళ మేధావులుగా చెప్పుకునే కుహన రాజకీయవేత్తనాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, ఏమయ్యా నువ్వు ఎన్నికల కమిషనర్గా పనిచేసిన రోజుల్లో ఏం చేశా ఈ రాష్ట్రంలో? ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు కూడా. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా తమకు న్యాయం జరిగిందనే భావంతో ఇవాళ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది, గెలవబోతా ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికే ఇవాళ వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఇది చరిత్ర క్షమించదు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం. ఇవాళ అందరూ అవ్వా తాతలు, దివ్యాంగులు, వితంతువుల్ని ఇవాళ ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది ఊరికే పోదు. అంటే దీని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కేంద్ర ఎన్నికల సంఘానికి కలవబోతుందా, లేకపోతే వేరే ప్రత్యామ్నాయం ఉన్నది? తప్పనిసరిగా ఇవాళ ఎన్నికల సంఘం ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ మీద మేము కూడా ఎన్నికల కమిషన్ని మేము కూడా సంప్రదిస్తాం. తప్పనిసరిగా ఉన్న పరిస్థితులను వివరిస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కాబట్టి మేము కూడా తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ని సంప్రదించే కార్యక్రమాన్ని తీసుకుంటాం.
సో ఇది పరిస్థితి కవిత. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించబోతుంది. జరుగుతున్నటువంటి పరిణామాల మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా వాలంటీర్లతో మళ్ళీ పెన్షన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లైలా పరేడ్ చెప్తున్నారు. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.